నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భగవత్తత్వం, విష్ణు సారతత్వం, ఐకాంతికత్వాన్ని సాధించడానికి భాగవతం అవగాహన మహాయజ్ఞంలో భాగంగా 21 అవతారాలైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య అవతార లీలా విశేషాలు తెలుసుకుంటూ, అందున శ్రీరామచంద్రుని యొక్క కథాగమనంలో విశేషంగా సుందరకాండ, సుందరమైనటువంటి ఆ సుందరకాండ యొక్క కథాగమనాన్ని తెలుసుకుంటున్నాం. మనమంతా కూడా ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఏదన్నా ఒక పని చేస్తుంటే ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటమ్మా అంటే, భగవంతుడు చెప్పిన మాటను పాటిస్తూ, భగవంతుడు చెప్పిన బాటన పయనిస్తూ మన జీవితాలను మనం శుభప్రదం చేసుకోవాలి. భగవంతుడు దేనికైతే మనను సృష్టించాడో దానికి ఆ సత్ఫలితాలను మనం, ఆత్మకు ఆ విముక్తిని, మోక్షాన్ని మనం కలిగించాలి. ఈనాటి కార్యక్రమాన్ని మనం ఒక చిన్న ఉపమానంతో చెప్తాను. చిన్నది కాదు, చాలా పెద్ద ఉపమానమే అది. మన జీవితాలకు మనం దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి. నేను అడిగే ప్రశ్నకు అందరి తరపున నిఖిత మాత్రమే సమాధానం చెప్పాలి. పాలు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? మిల్క్ మాతాజీ. మిల్క్. ఒకసారి పాలు శివుని గురించి తపస్సు చేసిందట. మిల్క్ శివుడి కోసం తపస్సు చేసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. పాపం బోలాశంకరుడు కదా, ఎవరు తపస్సు చేసినా చక్కటి హృదయంతో తపస్సు చేస్తే స్వామి తప్పకుండా ప్రకటితమవుతాడు. విష్ణుమూర్తిలాగా ఆయన కొంచెం పరీక్షలు పెట్టే తత్వం లేదు. బోలాశంకరుడు పరమశివ, శంభో శంకర పిలవగానే ప్రత్యక్షమైపోతాడు పాపం. అప్పుడు పాలందిట ఈశ్వరుడితో, దేవా, నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధంగా ఉన్నాను. అయితే ఈ పాపిష్టి మానవులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వప్రయోజనం కోసం నాలో పులుపు వేసి నా మనస్సును విరిచేస్తున్నారు అన్నదట. మనం తోడేసి అన్ని చేస్తూ ఉంటాం కదా, దాంతో నానా హింస పెడతాం పాలని. అది అందుట బర్రె నుంచి, ఆవు నుంచి నేను వచ్చేటప్పుడు ఎంత ప్యూర్గా వస్తున్నాను, ఈ యూజ్లెస్ ఫెలోస్ నన్ను పాపిష్టి వాళ్ళు పాడి చేసేస్తున్నారని. అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, పాలులా జీవిస్తే 1 రోజు బతుకుతావు. పాలు మాక్సిమం ఎంతకాలం ఉంటాయి తల్లి? యాక్చువల్లీ మాకు ప్యాకేజ్ టెట్రా ప్యాక్ కాబట్టి ఇట్ విల్ స్టే ఫర్ a week, కానీ ఇక్కడైతే ఇండియాలో 1 day మాతాజీ. టెట్రా ప్యాక్ ఎక్కడైనా 1 week కరెక్టే. అసలు మామూలుగా పాలు పెట్టి అట్లా ఓపెన్ గా అట్లా ఉంచామనుకోండి, ఓ టేబుల్ మీద పెట్టి ఫ్యూ అవర్స్, 1 రోజు బతుకుతావు. పాలుకు పెరుగు తోడు వేసి చిలికితే పుల్ల పుల్లగా 2 రోజులు నువ్వు బతికే అవకాశం ఉంది. అదే చల్లలోంచి వచ్చిన వెన్నను తీస్తే 1 వారం రోజులు, అంటే 7 రోజులు. ఆ వెన్నను బాగా కాచి దాంట్లో 2 తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి గుమగుమలతో నెలల తరపడి ఆ బతికే అవకాశం ఉంటుంది. ఆ నెయ్యితో దీపం పెడితే భగవంతుడికి సేవ చేసిన దానివి అవుతావు. ఇప్పుడు చెప్పు, 1 రోజు పాలులాగా ఉండాలనుందా?
పాలులాగానే చస్తావా, లేక క్షణక్షణం అనుక్షణం రోజు రోజు పెరిగి రూపాంతరం చెంది వెలుగొందుతావా? ఇప్పుడు పాలు కాస్త మూగబోయింది, దానికి ఏం మాట్లాడాలో తెలియదు. కొట్టిన షాకు బ్రహ్మాండమైన షాక్ తగిలించాడు శివుడు. ఈశ్వరునికి దాసోహం అయిందిట. అది అయ్యి తన మనస్సులో ఉన్న అంధకారానికి సిగ్గుపడింది. ఈశ్వరుని ముందు ప్రజ్వలించి దీపంలా ఉండిపోయిందిటది. దీంట్లో అది ఎందుకు బాధపడింది? ఈ ఉపమానానికి మానవుని యొక్క జీవితానికి ఉన్నటువంటి సామీప్యత ఏమిటి, సిమిలారిటీ ఏమిటి? మనం కూడా రోజు 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 దేవుడిని స్మరిస్తా ఉంటే మన లైఫ్ పెరుగుతూ ఉంటుంది మాతాజీ. కరెక్ట్. 1. నెంబర్ 2 ఇంకా విరిగిపోవడం విషయం. విరిగిపోవడం, ఎన్ని కష్టాలు వచ్చినా ఒకటే పట్టుకొని ఉండడం. ఎస్, మానవుడు కూడా అలాగే ఎవరో తమ మనస్సుని విరిచేశారని. వనజ మాతాజీ ఉంటే ఆవిడ్ని ప్రెజెంటర్లోకి తీసుకురండి అమ్మా. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. వనజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నేను చెప్పే ఉపమానం స్పష్టంగా వినండి. మానవుడు కూడా అలాగే ఎవరో తమ మనస్సును విరిచేశారని పాడు చేసుకుని బాధపడే కంటే పాలవలే మనస్సులో ఆధ్యాత్మికత అనే తోడు వేసి ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామస్మరణతో చిలికించి దానిని దైవ చింతనతో కాచి దానిలోంచి వచ్చిన జ్ఞానంతో ఈశ్వరునిలో ఏకమవ్వడానికి ఎదురు చూస్తూ జన్మను సార్థకం చేసుకోవాలట. చూడండి ఎంత పెద్ద ప్రొసీజరో. మనం ఉపమానం విశేషంగా చెప్పుకుంటున్నాం. ఎవరో తమ మనస్సును విరిచేశారు, మన మనస్సును ఎవరో కష్టపెట్టారు. రోజు అది ఉంటుంది, అందరికీ ఉంటుంది. నిఖితా మే ఫీల్ సమ్ టైమ్స్ సంబడీ హ్యాస్ హర్ట్ హర్. ఎస్. వనజ మాతాజీ మే ఫీల్ సమ్ టైమ్స్ సంబడీ హ్యాస్ హర్ట్ హర్. మంగమ్మ మాతాజీ గారు ఫీల్ అవ్వచ్చు కొన్నిసార్లు, దీపిక నా మాట వినట్లేదు, నన్ను ఏదో ఇబ్బంది పెట్టిందని. అమ్మాయి ఏం ఇబ్బంది పెట్టదు, ఈవిడే పెడతారు ఆవిడని. సో ఎప్పుడో ఉంటుంది అట్లా. ఉన్నప్పుడు మన మనస్సుల్ని మనం బాధ పెట్టుకోకుండా పాలవలే మనస్సులో ఆధ్యాత్మికత అనే తోడు వేయాలి. ఎందుకు వినాలయ్యా సత్సంగంలో, ఎందుకు పాల్గొనాలి, లేదా గురు కటాక్షంతో గురు కృపతో భగవత్ సాయుధ్యాన్ని పొందాలనే తత్వం ఎందుకు సాధించాలి అంటే ఇందుకు సాధించాలి. పర్పస్ అది. ఆధ్యాత్మికనే తోడు వేసి ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామస్మరణతో చిలికించి నాకు ఆధ్యాత్మికత ఉంది, నాకు ఆధ్యాత్మికత ఉంది, నాకు ఆధ్యాత్మికత ఉంది అని అంటే భగవత్ సాహిత్యం దొరుకుతుందా? వనజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మాతాజీ. భగవత్ నాకు ఆధ్యాత్మికత ఉంది, నాకు ఆధ్యాత్మికత ఉంది, నాకు ఆధ్యాత్మికత ఉంది, నాకు ఆధ్యాత్మికత ఉంది, నాకు ఆధ్యాత్మికత ఉంది అని నేను 10 సార్లు అనుకుంటా. విష్ణు సాయుధ్యం దొరుకుతుందా? లేదు మాతాజీ, దొరకదు. దానికి ఏం తోడవ్వాలి? ఈశ్వర నామస్మరణ. ఎస్ మాతాజీ. దాంతో పాటు దైవ చింతన. నామస్మరణ మళ్ళీ లిప్ సింపతి లాగా ఉండకూడదు, పెదవులకే పరిమితం కాకూడదు. దైవ చింతన బాగా ప్రస్ఫుటంగా ఉండాలి. నాళాల్లో, రక్త నాళాల్లో, ప్రతి అణువణువులో, కణువులోనూ మన యొక్క శరీరంలో ఆ దైవ నామస్మరణతో నిండిపోవాలి. దానిలోంచి వచ్చిన జ్ఞానం, ఈ ఆధ్యాత్మికత, దైవనామస్మరణ, దైవ చింతన నుంచి వచ్చిన జ్ఞానంతో ఈశ్వరునిలో మమేకం అవ్వాలి. అదే జన్మ సార్థకత. ఈ వచ్చిపోయే ఆటుపోట్లు ఉన్నాయి చూడండి, వీటికి మనం లొంగిపోతే గనక జన్మ సార్థకతను, భగవంతుణ్ణి మనం లెట్ డౌన్ చేసినట్టు. అవును మాతాజీ. ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆటుపోట్లకి మనం గనక కుంగిపోతే మన జన్మను మనం వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. భగవంతుడు చెప్పిన మార్గాన్ని వీడిన వాళ్ళం అవుతాం. ఎవరైనా రాగద్వేషాలకు లోనవ్వచ్చు, కానీ మనం లోను కాకుండా జన్మ సార్థకతకు మాత్రమే కృషి చేయవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ. మాతాజీ చెప్పండి అమ్మా, రామనామం కొన్నిసార్లు చెప్పండి మాతాజీ మీరు. ఓకే మాతాజీ చెప్తాను. 2-3 నిమిషాలు రామనామం చెప్పండి. రామ 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 సీత రామ రామ రామ
రామ రామ రామ సీతారామ రామ 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 సీతారామ రామ రామ శ్రీరామ 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 రామ రామ సీతారామ రామ రామ. హరే కృష్ణ మాతాజీ. Hari bol. I can understand, Mataji. Thank you so much. ఓకే మాతా. Darida poleni na jali deji. Darida poleni na jali deji. దయచేసి బ్రోచే దొరనేవు కదా, దయచేసి బ్రోచే దొరనేవు కదా, మరి వేరే దీకెవరయ్య రామా, మాటి మాటికి ని తెలుపవలెనా, నిన్ను చాలా నమ్మి ఉన్నవాడనుచు నీ చిత్తమున తెలిసియుండగా. మనమంతా కూడా స్వామితో చెప్తున్నాం, దరిదాపు లేదు మాకు, ఎటు పోవాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. అదేంటి మాతాజీ మనమంతా బానే నో. అందుకే అన్న జీవితంలో రెండు భాగాలు, భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. భౌతిక జీవితంలో బాగున్నామని అనుకున్నామంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో మునిగిపోయినట్టే. భౌతిక జీవితం నుంచి విడిపోవాలి, ముక్తిని పొందాలి, ఈ యొక్క బంధనాలు తెంచుకోవాలి, సత్వ ప్రధానమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ భగవద్ధామాన్ని చేరుకోవాలనుకోవడమే ఆధ్యాత్మిక జీవితం జన్మ సార్థకతకు మార్గం సుగమమవుతుంది. నిన్ను చాలా నమ్మి ఉన్నవాడనుచు, నిన్నే నమ్మా నేను, ఇంకెవరిని నమ్ముకోలేదు. అందుకే చూడండి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత లేదు, ఇతర చింత ఉండకూడదు. చింత అంటే మనకు ఆలోచన. ఇప్పుడు వనజ మాతాజీ ఆలోచిస్తారు, కృష్ణుడు దండం పెడుతున్నా నాకు ఈ పని అవుతుందా అవదా, నా చింతలు చాలా ఉన్నాయి, కృష్ణుడు చేయకపోతే నేనేం చేయాలి, నేను నా భర్త ఏం చేయాలి, లేదా నేను నా బిడ్డ ఏం చేయాలి, ఆలోచన ఉండకూడదు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించినప్పుడు ఆయనకి ఆయన శక్తి మీద ఆయనకు ఆ యొక్క నమ్మిక రాకపోవడం అనేది శాపవశాత్తు. కానీ లంక ప్రవేశించేటప్పుడు మాత్రం స్వామి మీద అపరిమితమైనటువంటి నమ్మకం. స్వామి కార్యం చెయ్యాలి, స్వామిని నేను ఆనందింప చేయాలి, నా సీతమ్మ తల్లిని నేను చూడాలి. ఒకటే పర్పస్, సింగిల్ మోటో, సింగిల్ ఎజెండా. మనం అందరం కూడా ఈ విష్ణు తత్వం మార్గంలో ఉన్నప్పుడు మనందరికీ కూడా ఒకటే లక్ష్యం ఉండాలి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ ఆధ్యాత్మికత అనే తోడు వేయడానికి పాలల్లో మన మనస్సులో ఆధ్యాత్మిక అనే తోడు వేసి దాంతో ఈశ్వరనామస్మరణను చిలికించి దైవచింతన కాచి ఆ వచ్చినటువంటి జ్ఞానంతో భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి తత్వం ప్రకటితమవ్వడమే విష్ణు ధామాన్ని చేరుకోవడానికి మొదటి మెట్టు. స్వామి మనకు అనేక లోకాలు ఇచ్చాడు. ఎన్ని లోకాలు ఇచ్చాడంటే ఒక 7 లోకాలు పైన 7 లోకాలు కింద ఇచ్చాడు. భూలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోకం భువర్లోక సువర్లోక తపోలోక మహోలోక జనర్లోక సత్యలోకం. ఇవన్నీ కూడాను సప్తగిరులు ఉన్నాయి 7 కొండల్లో. శేషాచలం, వేదాచలం, గరుడాచలం, వృషభాచలం, అంజనాచలం, వెంకటాచలం, ఆనందాచలం. ఈ చలాలన్నీ కూడా ఒకటే ఒక విషయం ఏమిటంటే, మన మురికి ఎప్పుడైనా మురికిగా ఒక గది ఉందనుకోండి, ఒక గది మురికిగా ఉంది, బాగా డర్టీ, నో క్లీనింగ్, అసలు ఎక్కడ అసలు క్లీన్లీనెస్సే లేదు.
స్వచ్ఛ భారత్ కాదు కదా, స్వచ్ఛ ప్రపంచ మిషన్ పెట్టినా కూడా ఆ రూమ్ క్లీన్ కాలేదు. దాంట్లోకి మనం వెళ్ళి పడుకుంటామా హాయిగా? పోతే పోయిందిలే, తట్టిగానే ఉంది కదా. ఏం తల్లి నిఖిత? నో మాతాజీ, నో వే. ఎందుకు నో? డర్టీగా ఉంది కదా మాతాజీ. సో యూ డోంట్ లైక్ డర్టీనెస్, అంతే కదా. ఎస్. శుభ్రతగా ఉండాలి. మరి చెడు భావాలతో నిండి ఉన్నటువంటి మన మనస్సు అనే గదిలోకి భగవంతుడు రావాలి అంటే ఎలా వస్తాడు? కొబ్బరికాయలు కొట్టండి, తలకాయలు కొట్టుకుందాం, మోచేతులు కొట్టుకుందాం, మోకాళ్ళు కొట్టుకుందాం, ఏం కొట్టుకున్నా భగవంతుడు రాడు. ఎందుకంటే మన మనస్సు నిండా కూడా గురువులు చెప్తారు. భారతీ తీర్థ స్వామి శంకరాచార్యుల వారు అంటారు, మనసా వాచా కర్మణ చేసే పాపాలు, మనసా వాచా కర్మణ చేసే పుణ్యాలు, పుణ్యాలు 3 రకాలు, పాపాలు 3 రకాలని. పుణ్యాలు 3 రకాలట, పాపాలు 3 రకాలు. మనసులో తలించితే పాపమే, వాక్కుతో చేస్తే పాపమే, ఏదన్నా దూషణలు భూషణ తిరస్కారాలన్నీ, కర్మలు చేసే పనులు, తలచినా పాపమే, చేసినా పాపమే, అన్నా పాపమే. తలచినా పుణ్యమే, చేసినా పుణ్యమే, అన్నా పుణ్యమే. అంటే పాపాలు 3 రకాలు, పుణ్యాలు 3 రకాలు. అటువంటి సంక్లిష్టమైనటువంటి సిస్టమ్ మనది. భగవంతుడు చాలా ప్రాపర్గా అరేంజ్ చేశాడు ఆ సిస్టమ్ని. చెడు భావాలతో నిండి ఉన్న మనస్సు అనే గదిలోకి భగవంతుడు ఎలా ప్రవేశిస్తాడని మనం అనుకుంటాం? మనస్సు పరిశుద్ధమైతే మాత్రమే భగవంతుడు ఆ పవిత్ర ఆసనంలో వచ్చి కూర్చుంటాడు. మనందరికీ తెలుసు, రాముడు సీతారాములు హనుమంతుని హృదయంలో వసించారు. హనుమంతుడు ఎప్పుడు చూపిస్తే అప్పుడు ఆయన హృదయ కమలంలో పవళించారు, ఆసనం తీసుకున్నారు, వసించారు. ఎందుకు? ఆ హనుమంతుని యొక్క పవిత్రమైన భావన, ఆ భావన అత్యద్భుతమైనటువంటి తత్వం హనుమంతునిది. శ్రీమత్ కిరీట మణిమేఖల వజ్రకాయ భోగేంద్ర భోగమణిరాజిత రుద్రరూప కోదండరామ పదసేవన మగ్న చిత్త శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబం. కోదండరామ పదసేవన మాత్రమే ఆయనకున్నటువంటి ఏకైక పని. మాతాజీ, ఆ లెక్కన మనం ఒకటే పని పెట్టుకుంటాం. ఆ ఒకటే పని ఒక్క క్షణం చేయండి అమ్మా, ఒకటే పనే, కానీ ఒక్క క్షణం చేద్దాం మనం. రోజంతా వద్దు, మన భుక్తి గడవాలిగా, ఇంట్లో పనులు అవ్వాలిగా. బాబా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి జీవితం అర్పించేశాడు. మనకు అట్లా కాదే, మనమంతా సంసార కూపంలో ఉన్నాం. అందుకే మనకు ఒక మెథడ్ పెట్టాడు స్వామి. ఒక్క నిమిషమైనా సరే, ఒక్క క్షణమైనా సరే మీరు చేసే పని సచ్చీలతతో, సత్యసంధతతో చేయమని. చూడండి, శ్రీరాముడికి సత్య పరాక్రముడు అంటారు. యాక్చువల్లీ ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేశాను మీ అందరి నుంచి నేను. సత్య పరాక్రముడు, నిన్న హనుమంతుడు వర్ణించడంలో సత్య పరాక్రమ అని చెప్పాడు. పరాక్రముడు, సత్య పరాక్రముడు, అసత్య పరాక్రముడు అని 2 ఉంటాయా? వై హనుమాన్ టోల్డ్ రామా ఈజ్ సత్య పరాక్రమ? ధర్మంగా చేస్తారన్న మాతాజీ. పర్ఫెక్ట్. నువ్వు క్లాసులు డుమ్మా కొట్టినా కూడా బాగా ఆన్సర్స్ చెప్తున్నావు. హరి కృష్ణ. క్లాస్ మానిటర్ కాబట్టి నిన్న సెషన్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. హరే కృష్ణ. ధర్మంగా చేస్తాడు కాబట్టి. ఎందుకంటే ట్రూ పరాక్రమం, సత్య పరాక్రమం. ఆయనతో అంటారట, స్వామి నువ్వు అక్కడ కూర్చుని ఒక బాణం వేసేసే, దరిద్రం వదిలిపోతుంది, ఆ రావణాసురుడు ముక్కలు చెక్కలైపోతాడని. ఆయన అంటాడట, లేదు లేదు, ప్రొసీజర్ ఫాలో అవుదాం. దూతను పంపుతాడు, మాట్లాడతాడు, అవకాశం ఇస్తాడు. తప్పు తెలుసుకుని నా భార్యను నాకు అప్పచెప్పితే నేను అతన్ని క్షమిస్తానంటాడట. నిఖిత సమాధానం చెప్పడాన్ని ఎందుకు నేను అప్రిషియేట్ చేశానంటే,
విష్ణు తత్వం మన సెషన్స్ లో పాల్గొంటున్నప్పుడు ఈ సమాధానమే ఎక్స్పెక్ట్ చేసేది. సత్య పరాక్రమము అసత్య పరాక్రమం లేదు. సత్య పరాక్రమం అంటే ధర్మ ద్వారా ధర్మ చింతన ద్వారా రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు. కాబట్టి రాముడు తప్పకుండా ధర్మాన్ని పాటించే తన పరాక్రమాన్ని చూపించాడు. పరాక్రమవంతుడు అంటే భుజబలం ఉండి టపటపా అటాక్ చేశాడు అనుకోండి, తప్పేం లేదు. రాముడు ఎక్కడ కూర్చుని అటాక్ చేయొచ్చు. సేతువుని దాటి పాపం వెళ్ళి కోతిమూక అందరినీ తీసుకుని పాపం అక్కడ కష్టపడి నుంచుని మళ్ళీ మాట్లాడి విభీషణుడు మాట్లాడి ఈ తతంగం అంతా జరిగిన తర్వాత రాముడు రావణాసురుణ్ణి చంపబోయాడు. అయితే అక్కడ కూడా చూడండి, రాముడు రావణాసురుణ్ణి చంపలేక అంటే బాగా కష్టం అవుతోంది అతన్ని చంపడం. ఆ కిటికేమిటో తెలియట్లేదు, చింతిస్తున్నాడట రాముడు. ఎంతకీ చచ్చిపోవట్లేదు ఇతను. ఎందుకు చనిపోవట్లేదు అంటే ఒక విశేషం ఉంది. రావణాసురుడు ఉదయం లేవగానే దాదాపు 4 లక్షల శివాలయాలు ఉన్నాయట. ఎక్కడ? లంకానగరంలో సుమారు 4 లక్షల శివాలయాలు. వాటన్నిటిలోనూ దశకంఠుడైనటువంటి రావణాసురుడు ఉదయమే 3 నుంచి 5 వరకు మధ్య బ్రహ్మముహూర్తం బ్రహ్మకాలంలో ఏకబిగిన సమస్త ఆలయాల్లో మహన్యాసపూర్వక అభిషేకం చేస్తాడట ఆయన. అటువంటి శివ పూజా దురంధరుడు రావణాసురుడు. మరి అతనికి ఆ యొక్క శక్తి తత్వం ఉండక ఏమవుతుంది? కేవలం స్త్రీ లోలత్వం, పరస్త్రీని ఇబ్బంది పెట్టడం, అవమానించడం అనేటువంటి ఏకైక పాపంతో అతను నశించాడు. ఘోరాతి ఘోర పాపం. కానీ అతను విశేషమైన తత్వం గలవాడు రావణాసురుడు. 90,000 రహదారులట, 4 లక్షల ఆలయాలు సుమారు. ఆ 4 లక్షల ఆలయాల్లో ఏకబిగిన ఒకేసారి ఆయన పూజలు చేసేవాడట. కంఠంతో, ఆ 10 ముఖాలతో 10 తలలతో ఒకేసారి ఆయనే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ శివుణ్ణి ఏకబిగిన ఏకకాలంలో తన శక్తితో అభిషేకం చేసేవాడు. మరి లంకానగరం అంత చక్కటి శోభతో పరిడవిల్లుతోంది అంటే అంతకంటే రావణాసురుడి శోభ, రావణాసురుడి పూజ, రావణాసురుడి యొక్క గొప్పతనమే అది. అటువంటి రావణాసురుడు మరణించట్లేదు, కొంచెం ఇబ్బందికరం అవుతోంది అన్న సమయంలో అగస్త్య మహర్షి రాముడి దగ్గరికి వస్తాడట. వచ్చి, నీకు ఒక విషయం చెప్తాను వినవయ్య. ఆదిత్య హృదయం అని ఉంది, చాలా పుణ్యప్రదమైనది, సర్వ మంగళాలు ఇస్తుంది, అన్ని పాపాలను నశింపజేస్తుంది, చక్కటి తేజోమయమైనటువంటి స్తోత్రం అది. ఆ యొక్క స్తోత్రాన్ని నీవు పఠించు నాయనా అని చెప్పగానే శోకరహితుడవుతాడట రాముడు. 3 సార్లు జపిస్తాడట ఆదిత్య హృదయాన్ని. జపించి బ్రహ్మాస్త్రాన్ని రావణాసురుడి హృదయమును ఉన్నటువంటి అమృత కలశాన్ని ఛేదించేటట్టు వేస్తాడట. ఆదిత్య హృదయం 3 సార్లు చదివి రావణాసురుడు చనిపోతాడు. రావణ వధకు ఆ అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం విశేషంగా సహకరించింది. ఆ సూర్యుని యొక్క ఆదిత్య హృదయాన్ని భక్తులందరూ కూడా విశేషంగా ధ్యానించవలసిందిగా, ఎందుకంటే రథసప్తమి రోజు మాత్రమే సూర్యునికి పాలు చూపించి తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా అట్లాగే కూర్చోనాయన అని అనకుండా, మనం రోజు ఏ విధంగా కాఫీ టీ అన్నీ తీసుకుంటున్నామో అట్లాగే స్వామికి కూడా పాపం ఇంత పాలు చూపించి, ఆవు పాలు, స్వామికి చక్కగా అభిషేకం చేసుకుని సూర్యునికి నమస్కరించవలసిందిగా కోరుతూ, హనుమంతుడు తన యొక్క తత్వాన్ని ప్రకటించారు సీతమ్మకు. నేను సో అండ్ సో, నా పేరు హనుమంతుడు, నిన్ను సీతమ్మ తల్లి, నిన్ను శ్రీరాముడు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. ఏవం విశ్వాసితా సీత, నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆవిడ ఎనలేని ఆనందాన్ని పొందేతట అమ్మవారు. కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని భావించింది ఆవిడ. హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఈ విధంగా ప్రత్యుత్తరం చెప్పాడట. నీకు విషయములన్నీ చెప్పాను తల్లి. నిన్న మనం సెషన్లో
సీతమ్మ అడిగినటువంటి ప్రశ్నకు హనుమంతుడు చెప్పిన సమాధానాలు తెలుసుకున్నాం. రాముని యొక్క రూపవర్ణన, లావణ్య వర్ణన, లక్ష్మణుని యొక్క వర్ణన, తదనంతరం హనుమంతుని యొక్క చరిత. ఏ విధంగా శంభసాధనుడు అనే రాక్షసుడు సముద్ర తీరమును ఉన్నటువంటి పుణ్యక్షేత్రములో ఉపద్రవములను కలిగిస్తున్నప్పుడు కేసరి అని హనుమంతుని యొక్క తండ్రి ఆ రాక్షసుని హతమార్చిన వెంటనే వాయుదేవుని యొక్క కటాక్షంతో అంజనాదేవి యొక్క గర్భమున హనుమంతుడు జనించాడు. హతే అసురే సంయతి శంభసాధనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలి ప్రభావతస్పత్ ప్రతిమశ్చ వానరః. నేను బలసంపదలో నేను ఆ వాయుదేవుని అంతటి వాడును, వానరుడును తల్లి అంజనాదేవి యందు జన్మించానని చెప్పాడు హనుమంతుడు. ఇంకా ఇక్కడ విశేషం, ఈరోజు సీతారాముల యొక్క దివ్యమైనటువంటి ప్రేమకు అనురాగానికి వారధిలాగా ఉన్నాడు మన హనుమంతుడు. భూయయేవ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ అబ్రవీత్ ప్రషితం వాక్యం సీతా ప్రత్యయ కారణాత్. మహా తేజశాలి వాయుసుతుడు అయిన హనుమంతుడు సీతాదేవికి తనపై ఇంకను విశ్వాసం దృఢపడటానికై వినయంతో మళ్ళీ చెప్పాడట. అంటే మాటి మాటికి ఆవిడకు ఆ సాంత్వనం చేకూర్చేటట్టు చేస్తున్నాడు హనుమంతుడు. ఆ ప్రశాంతతను తీసుకొస్తున్నాడు. ఆవిడ ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాడు. ఆవిడకు నమ్మికను కలిగిస్తున్నాడు. ఆవిడ యొక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి కాబట్టి వాటికి పునరుజ్జీవితం చేస్తున్నాడు ఆయన. ఒక స్త్రీ హృదయం ఒకసారి విరిగిందంటే మళ్ళీ అతకదు. ఆవిడ మనసు విరిగిపోయింది. శ్రీరాముడు ఎక్కడున్నాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, ఉన్నాడో లేడో తెలియదు, ఎవరొస్తారో తెలియదు, ఎట్లా తీసుకెళ్తారో తెలియదు. వీడా రోజు వచ్చి నరుకుతా ముక్కలు చేస్తానంటున్నాడు. ఆ దుర్భాషలాడుతున్నారు. ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో మన సీతమ్మ తల్లి ఉంది. అప్పుడు అంటున్నాడు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యత్ దేవ్యంగుళీయకం. ఓ మహాభాగ్యశాలిని దేవి, నేను శ్రీరామదూతను, వానరుడను. ఆవిడ అడిగింది వానరులకు నరులకు సామీప్యం సారూప్యం ఈ స్నేహం ఎట్లా ఏర్పడిందని. దానికి నిన్న సెషన్లో తెలుసుకున్నాం మనం. సుగ్రీవుడు, ఋష్యముఖ పర్వతం, ఆ వాలి వధ, ఇవన్నీ కూడా ఆవిడకు చెప్తారు సీతమ్మ తల్లికి. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, తల్లి నేను రాముని దూతను, నేను వచ్చాను, శ్రీరామ నామాంకితమైనటువంటి ఈ అంగుళీయకం, ఈ ఉంగరాన్ని చూడు. నాపై నీకు విశ్వాసం కుదరడానికై మహాత్ముడైన రాముడు దీనిని నీకు తెలుసుకుని, నీ జాడ తెలుసుకుని నీకు మాత్రమే ఇవ్వమని ఇచ్చాడు. ఊరడిల్లు దుఃఖములన్నీ తొలగి నీకు శుభములు కలుగుతాయి. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్వసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యపి. నీకు దుఃఖాలు లేవింకా, బాధపడకు తల్లి. నేను వచ్చాను, రాముని తీసుకొస్తాను, రావణాసురుణ్ణి సంహరిస్తాను. ఆ నమ్మికను కూరుస్తున్నాడు అమ్మవారికి. సీతాదేవికి ఆ అంగుళీయకాన్ని ఇచ్చాడు. జానకీదేవి తన భర్త కరస్పర్శకు నోచుకొనిన ఆ అంగుళ్యాభరణాన్ని గ్రహించి, ఉంగరం ఉందనుకోండి కరస్పర్శకు లోనవుతుంది, ఈ చేతి యొక్క స్పర్శకు లోనవుతుంది. ఈ ఉంగరం ఉందంటే దీని స్పర్శకు లోనవుతుంది. చెయ్యి, కరము అంటే చెయ్యి. ఆ చేతి స్పర్శకు నోచుకొనినటువంటి ఆ ఉంగరాన్ని చూసి గృహీత్వా ప్రేక్షమానాస భర్తు కర్ర విభూషణం. ఎంతో ఆనందించిందిట ఆవిడ. సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి చూసినంత మహదానంద భరితురాలయ్యింది అమ్మవారు. కనుల పండువ గావించు వెలుగులతో నిండిన ఆమె ముఖము రాహువు నుండి విముక్తి పొందినటువంటి చంద్రుని ముఖం ఎలా ఉంటుందో, చంద్రుని వర్చస్సు అలా ఉందట. తన పతి సందేశ ప్రాప్తితో సంతోషంతో పొంగిపోయినదై చారు తద్వదనం తస్యా తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష రాహుముక్త ఇవోడురార్ తతస్సా హ్రీమతీ బాల భర్తృ సందేశ హర్షిత పరితుష్టా ప్రియం కృత్వా ప్రశంస మహాకపిం. సిగ్గు దొంతరలు వచ్చినాయట ఆవిడికి. భర్త అంగుళీయకం దూత తెచ్చి ఇచ్చాడు. హస్బెండ్ ఒక గిఫ్ట్ పంపిస్తే మనం ఏం ఫీల్ అవుతాం నిఖిత? వెరీ హ్యాపీ మాతాజీ. మామూలు హ్యాపీ కాదు కదా,
ఎగిరి వెరీ వెరీ చెప్పలేం మాతాజీ అట్లా. అది వెరీ 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 హ్యాపీ. ఆ వెరీ 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 హ్యాపీయే ఇప్పుడు సీతమ్మ తల్లి అయ్యింది. ఆ వెరీ 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 హ్యాపీయే సీతమ్మ మాత అయ్యారు. ఎందుకంటే పాపం ఆ చిన్న గిఫ్ట్ వచ్చింది ఆవిడకి. గిఫ్ట్ కూడా కాదు పాపం, గిఫ్ట్ అనలేని దాన్ని, ఒక చిహ్నం. నేనున్నాను నీ కోసం, నేను వస్తానని స్వామివారి సందేశం అందింది అమ్మకు. ఆ సందేశానికి ఆవిడ పొంగిపోయింది. ఎందుకంటే ఒక సాగరంలో కొట్టుకుపోతుంటే మనం అంటాం, నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. కరోనా మాత దయ వల్ల అంతా మళ్ళీ ఆన్లైన్ అవుతోంది, అంతా మళ్ళీ బ్యాక్ టు కంప్యూటర్స్. సో చక్కగా మన సెషన్స్ ఇంకా చేసుకునేటువంటి అవకాశం, ఆ విష్ణుధామాన్ని చేరుకునేటువంటి ఆ ప్రాప్తి మనకు ఉందనేటువంటి కరోనా మాత జిందాబాద్, విష్ణు భగవాన్ జిందాబాద్, జై శ్రీరామ్. ఆ నారాయణ నామాన్ని మనం ఒక తేప కింద, ధన్యవాదాలు మంగమ్మ మాతాజీ, ఆ నారాయణ నామాన్ని ఒక తేప కింద మనం పెట్టుకుంటున్నాం. తేప అంటే ఒక సాగరం దాటడానికి, ఒక నది దాటడానికి చేయూత. ఆ విధంగా అమ్మవారు ఆ అంగుళీయకాన్ని చూడగానే ఆశ చిగురించింది అమ్మవారిలో. ఈ హనుమంతుడు అనేటువంటి ఈ కపివరుడు తనకు కలిగించినటువంటి ఆనందానికి ఉప్పొంగిపోయింది అమ్మవారు. ఇక అందట, ఓ వానరోత్తమ, నిజంగా నీవు ఎంతయో పరాక్రమశాలివి. నువ్వు ఎంత గొప్పవాడివో చెప్పలేనయ్యా నేను, చాలా గొప్పవాడివి, యు ఆర్ ద బెస్ట్. ఫస్ట్ ఏమో బాగా డౌట్ ఫీల్ అయ్యారు అమ్మవారు, ఇప్పుడు యు ఆర్ ద బెస్ట్. నీవు ఎంతయో పరాక్రమశాలివి, మిక్కిలి సమర్థుడవు, పరమ ప్రాజ్ఞుడవు. ఏనేదం రాక్షస పదం త్వయైకేన ప్రదర్శితం. నీవు రాక్షసులకు ఆయువు పట్టే నీ లంకలో ఒంటరిగా ప్రవేశించగలిగావంటేనే నువ్వు గొప్పవాడి, అల్టిమేట్ నువ్వు. ఎందుకంటే ఈ లంకా నగరంలో ప్రవేశించడం అనేది అంత సామాన్యమైనటువంటి అంశం కాదు. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృత. ఎప్పుడూ కూడా మనం ఆ యొక్క గొప్పతనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏమని, ఎవరైతే విశేషమైనటువంటి పరాక్రమాన్ని చూపి శతయోజనముల విస్తీర్ణము గలదైనటువంటి భయంకర మకరములకు ఆలవాలమైనటువంటి మహాసాగరాన్ని ఒక పిల్ల కాలువ వలె నీవు అవలీలగా లంఘించావయ్యా. అంతే కదా, పిల్ల కాలువలాగా పరిగెత్తాడు ఆయన, అంతే. టపుక్కుని ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, అక్కడ ల్యాండింగ్ అయిపోయాడు. యథార్థంగా నీ పరాక్రమం ఎంతేని శ్లాఘనీయము. ఓ వానర శ్రేష్ఠ, రావణుడని నహిత్వాం ప్రాకృతం మన్యే వానరం వానరషభ యస్యతే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమ. నీకు భయం లేదు, తత్తరపాటు లేదు, కనుక నిజముగా నీవు సామాన్య వానరుడువు కావు. ఓ కపివర, మహాత్ముడవైన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను పంపాడు కనుక ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్య పరీక్షితం పరాక్రమమ విజ్ఞాయ మత్సకాశం విశేషత. రాముడు చక్కటి పరీక్ష పెడతాడు ఎవరికైనా. వాళ్ళు ఫిట్టా కాదా, కరెక్టా కాదా, వాళ్ళకంతా తత్వం ఉందా లేదా, అదంతా బాగా చూస్తారు. నీవు పరాక్రమం తెలుసుకొనక దూతగా ఎక్కడికి పంపడు, విశేషించి నా యుద్ధకు అస్సలు పంపడు. నా భర్త అంత గొప్పవాడు. దిష్ట్యా స కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగర లక్ష్మణశ్చ మహాతేజ సుమిత్రానందవర్ధన. సత్య పరాక్రముడు, మళ్ళీ చూడండి ఇక్కడ సత్యసంగర, సత్యపరాక్రముడు. సత్యపరాక్రముడు ఎందుకంటున్నాం, పరాక్రమాన్ని కూడా ధర్మబద్ధంగా ఉపయోగిస్తున్నాడు ఆయన. నాకు బాగా పవర్స్ ఉన్నాయి, నేను బ్రహ్మాండంగా చేయగలను, నా ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టేస్తానని అనుకోవట్లేదు ఆయన. రావణాసురుడు తప్పు చేశాడు, చితక్కొట్టచ్చు, తప్పే ఉంది, కుమ్మేయచ్చు చెప్పాలంటే. ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడి నుంచే బాణాలు వేసి శర పరంపరగా బాణాలు వదిలి
కుమ్మడం మొదలు పెట్టచ్చు. కానీ ధర్మాన్ని దాటని వాడు రాముడు. ధర్మ ప్రవర్తన, ధర్మ విధేయతతో కూడినటువంటి తత్వమే రామునిది. ధర్మాన్ని అతిక్రమించడు. ఏముంది, నువ్వు కదా మాటిచ్చింది, నేనెందుకు వనవాసానికి వెళ్ళాలి, వెళ్తే నువ్వెళ్ళు, నా రాజ్యం నేను చేసుకుంటానని దశరథుడితో అనలేదు. అదే ఇప్పుడు పరిస్థితుల్లో అయితే, నాన్న నీ వాగ్దానం నీది, నా లైఫ్ నాది, వాగ్దానం నువ్వు ఇచ్చావు కదా, గో టు జంగల్, నేను మాత్రం పట్టాభిషేకం చేసుకుంటా, రాజు నేనే, ఇంకా ఎక్కువ మాట్లాడేవో లటక్కను తీసుకెళ్ళి జైల్లో పడేయటమే. అంటే కలి మహిమ, ధర్మం లేదు. పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి నామం, ధర్మమూర్తి, ధర్మ విగ్రహం అనేటువంటి తత్వం రామునికి ఎందుకు వచ్చిందంటే అందుకే. ఆ ధర్మము సత్యం మాత్రమే రెండు అంశాల కింద, విశేషమైన అంశాల కింద పరిఢవిల్లుతున్నాయి. కాబట్టి సనాతన ధర్మం జనించినటువంటి భారతావనిలో జనించిన మనమందరము ఆ రామనామాన్ని మరువలేము. రామునితో మన జీవితం పెనవేయబడి ఉంది, కట్టబడి ఉంది, విశేషంగా శోభిల్లుతోంది. ఎవరైనా కూడా రాముడా, సీత, అయోధ్య, మనందరి యొక్క ప్రార్థనలు, విశేషమైనటువంటి ఆ యొక్క విజ్ఞప్తులు, ప్రార్థనలు, వాటి వల్లే ఈరోజు మనకు అయోధ్యలో మన రామ మందిరం నిర్మితమవుతోంది. కాబట్టి సత్య పరాక్రముడు, ధర్మాత్ముడు అయిన రాముడు, లక్ష్మణుడు క్షేమంగా ఉండటం నా అదృష్ట ఫలమే. నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానయ్యా, అందుకనే నాకు మంచి వార్త వినిపించావు. శ్రీరాముడు క్రుద్ధుడైనచో పైకెగసిన ప్రళయాగ్ని జ్వాలల వలె సాగరమే హత్తుగా గల ఈ సమస్త భూమండలాన్ని దహించి వేయగల సమర్థుడు. బాగా కోపం వస్తుంది రామునికి. భార్యను ఎత్తుకుపోయాడు రావణాసురుడు. భార్య మహారాణి, మహాలక్ష్మి స్వరూపం. ఆయన్ని ఎత్తుకుపోయినటువంటి ఆ రావణాసురుడు అంటే రాముడికి దయాదాక్షిణ్యం ఎందుకుంటుంది? ఉండదు. కానీ అంతటి బాధను ఆయన ధర్మమూర్తి కాబట్టి దిగమింగి ధర్మ మార్గాన వెతకడం, దూతను పంపడం, తదనంతరం సమరానికి సన్నద్ధమవ్వడం అనేటువంటి కార్యక్రమాలు చేశాడు. నిజంగా తలుచుకుంటే ఆ సాగరం ఒక హద్ద, సమస్త భూమండలము దహించి వేసేటువంటి శర పరంపరలు బాణాలు వదిలివేయగలడు రాముడు. అట్లెందుకు చేయటం లేదాయన? ఆ రామలక్ష్మణులు దేవతలను సైతం నిగ్రహింపగల సమర్థులే, కానీ నా దుఃఖములకే అంతము లేదని నేను భావిస్తున్నాను. శ్రీరాముడు వ్యధకు గురి అగుట లేదు కదా, పరితపించుట లేదు కదా, ఆ పురుషోత్తముడు నన్ను పొందుటకై చేయవలసిన కార్యములకు సన్నద్ధుడగుచున్నాడా? ఆవిడ అడుగుతోంది. మమైవతు న దుఃఖానాం అస్తి మన్యే విపర్యయ. ఇంకా స్త్రీ మనస్తత్వం. పాపం ముద్రికను అంగుళీయకం పంపించాడు, ఉంగరం పంపించాడు, అంతా బానే ఉందని అనుకోవట్లేదు ఆవిడ. అసలు ఏమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మీరు? వాట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్? ఉత్త కూర్చున్నారా? ఋషభ పర్వతం మీద సుగ్రీవుడు ఒకవైపు, రాముడు ఒకవైపు, లక్ష్మణుడు ఒకవైపు, మీ అందరినీ తలా దిక్కు పంపించి మళ్ళీ చూసి వచ్చిందో ప్రణాళిక వేసిన తర్వాత దాన్ని అమలుపరచడం, ఆ తర్వాత సముద్రాన్ని ఇంతమంది కోతులు ఎట్లా దాటుతారు, మీ పరిస్థితి ఏమిటి, అసలు మీ ప్లాన్ ఏమిటి, మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి అని అడుగుతోంది ఆవిడ. రాజకుమారుడైన శ్రీరాముడు నిస్పృహకు భ్రాంతికలోనే అన్య మనస్కుడే పనులలో పొరపాటుట లేదు కదా. ఆయన ప్రయత్నశీలుడే కార్యములను ఆచరించుచున్నాడా? ఏం పనులు చేస్తున్నాడు ఆయన? మనం చూడండి, భర్తను ఎక్కడన్నా పంపించామనుకోండి, ఇంక వదిలిపెట్టాం. ఒక గంట సేపు ఏం మాట్లాడం, అంటే ఏదో కంబైన్డ్ ఇంటికి సంబంధించిన విషయానికి. ఇక తర్వాత మన ఫోన్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మెసేజ్కి కూడా రిప్లై రాకపోతే మన కుతూహలం పెరిగిపోతుంది. ఇంకా ఆ తూహలం ఎంత వరకు పెడుతుందంటే ఇక్కడి నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళిపోతుంది ఆ తూహలం. ఇక ఫోన్ చేస్తాం ఫస్ట్. ఆ ఫోన్ పాపం అదే మీటింగ్లో ఏదో బిజీ ఉండి వాళ్ళు ఎత్తకపోతే, అమ్మో ఎత్తట్లేదంటే ఏదో మనకి చెప్పకూడదు, ఏదో ప్రిపరేషన్ లేదు, సంథింగ్ హ్యాపెండ్, మనం ఇంకా ఫోన్లు చేయవలసిందే, ఇంకా మెసేజ్లు కొట్టవలసిందే అని చెప్పి ఇక మళ్ళీ మనం మొత్తం కరాల నృత్యం చేస్తుంది అనుమానం మన మనస్సులో, మన మెదడులో. ఆ కరాల నృత్యం ధాటికి వాళ్ళు తట్టుకొనలేక పాపం చివరికి ఎప్పుడో ఒకసారి ఫోన్ ఎత్తుతారు, చెడామడా 4 మాటలు అంటారు. ఎందుకంటే పనిలో ఉన్నారు వాళ్ళు, మనమా విసిగిస్తున్నాం.
అవి ఈవిడ కూడా స్త్రీ హృదయం కదా, ఆవిడ కూడా బాధపడుతోంది. అంటోంది, ప్రయత్నశీలుడే కార్యములను ఆచరించుచున్నాడా? వాట్ ఈస్ ఈ డూయింగ్? కచ్చిత్ పురుష కార్యాన్ని కురుతే నృపతే స్తుతః. శత్రు భయంకరుడైన శ్రీరాముడు మిత్రుల విషయంలో సౌహార్దంతో సామధాన ఉపాయాలు, శత్రువుల విషయంలో జయేచ్ఛతో దానభేద దండోపాయాలన్నీ అవలంబిస్తున్నాడా? అతడు మిత్రులను చేకూర్చుకున్నాడా? అసలు అతని గ్రూప్ ఎవరు? అంతా మీరు మంకీ గ్రూపా, లేకపోతే ఇంకా గ్రూప్ ఉందా లేదా? అసలు తత్వం ఎలా ఉంది? మిత్రులు కూడా ప్రత్యుపకారం చేయడానికి ఆయనతో చేర్చున్నారా? అసలు మిత్రుల బృందం ఉందా లేదా? అసలు ఈ రావణాసురుడితో యుద్ధం చేయాలంటే బ్రహ్మాండంగా ఆయన మొత్తం అంతా సమకూర్చుకోవాలి. మరి అవన్నీ చేస్తున్నాడా లేదా? ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? ఆయన మిత్రులందరూ మంచివారేనా? కచ్చిన్ మిత్రాణి లభతే మిత్రైశ్చాప్యభిగమ్యతే కచ్చిత్ కళ్యాణ మిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః. ఆ మిత్రులు మంచివాళ్ళ? వాళ్ళు ఈయనతో కోఆపరేట్ చేస్తున్నారా? ఆయన్ను గౌరవిస్తున్నారా? వాళ్ళంతా పాప రాజ్యం లేదని ఏమన్నా చులకనగా చూస్తున్నారా? రాజకుమారుడైన రాముడు దేవతల అనుగ్రహమునకై వారిని ప్రార్థిస్తున్నాడా? కచ్చిత్ పురుషకారంచం దైవంచ ప్రతిపద్యతే. దైవ అనుకూలత కోసం ఆగుతున్నాడా? కార్యసిద్ధికి పురుష ప్రయత్నం, దైవానుగ్రహం రెండును ఆవశ్యకములే. రామాయణంలో మనం నేర్చుకోవాల్సినవి అనేక అంశాలు మనం సుందరకాండలో కథ చెప్పుకోవచ్చు. మాటి మాటికి చెప్తుంటా. సీతా మ్యారీడ్ రామ, రావణ లిఫ్టెడ్ సీత, రామ డిఫీటెడ్ హనుమాన్ వెంట్ టు లంక, సా సీత, రామ డిఫీటెడ్ రావణ. అయిపోయింది కదా, రామాయణం అయిపోయింది. ఓన్లీ 4 sentences, 4 వాక్యాలు. ప్రతి పురాణంలోనూ ప్రతి ఉపనిషత్తులోనూ మనం చూడండి, విశేషంగా ప్రతి ఉపనిషత్తులోనూ ఉన్నటువంటి అంశాలు కానీ, పురాణాల్లో ఉన్న అంశాలు కానీ, శాస్త్రంలో చెప్పబడినది కానీ మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి దాన్ని మనం అవలంబించాలి. అందుకే పురాణ శృతులు, స్మృతులు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా వయసు బాగా పెరిగిన తర్వాత, అంటే దాదాపు 70-80 ఏళ్ళు మనిషి జీవనం పరిమాణం అంతే కదా, ఆల్మోస్ట్ 70-80 years. ఆ 70th year లో ప్రారంభించామనుకోండి, ఇక మనం చదివిందంతా విన్నదంతా అవలంబించడానికి ఏం చేస్తాం? మార్గం ఉందా? నిఖిత ప్లీజ్ ఆన్సర్. లేదు లేదు మాతాజీ, లేదు. సో ఈ లైఫ్ స్పాన్ అంతా కూడా మనమంతా కూడా వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. నైదర్ వీ కెన్ ఇన్కల్కేట్ దోస్ ప్రిన్సిపల్స్ ఆర్ వర్చ్యూస్ ఇన్ అవర్ చిల్డ్రన్, నార్ క్యాన్ వి ఇంప్లిమెంట్ దెమ్. మనం వాటిని అమలుపరచలేం, పిల్లలకి నేర్పించలేం. మనం తాటి చెట్టులాగా అయిపోతాం, వాళ్ళు తాటి చెట్టులాగా అయిపోతారు. ఇక అంతా కూడా ఎండ్. వానప్రస్థానికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ చేసినట్టు అవుతుంది నర్సరీ. నర్సరీ చదివి డిగ్రీకి వెళ్ళే వరకు ఏజ్ ఉండాలి. నర్సరీ ఇప్పుడు మా నాన్నగారు ఇప్పుడు ఈ ఏజ్లో నర్సరీ చేరారనుకోండి, ఇప్పుడు ఇప్పటి నుంచి నర్సరీ చదివి 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? Is it possible? Not possible. So the same thing applies here also. We people fail to understand the simple fact that Puranas are not for old-aged people or middle-aged people. It is to be inculcated in the children right from day one of their birth. Agree. This is our dharma. This is our religion. I won't call it a religion. It is our dharma. This is the way of life we have to lead. భాగవతం వింటున్నారా? అయ్యో ఇప్పటి నుంచి భాగవతం ఎందుకండి? మరి ఎప్పుడు రావాలి? ఇప్పుడు మెగాస్టార్, పవర్ స్టార్ కావాలి. ఇప్పుడు మెగాస్టార్, పవర్ స్టార్ ఉంటారు, అసలు స్టార్స్ ఉండవు తర్వాత. ఐ డోంట్ డినై దెమ్. నేను అది తప్పని నేను అనను. ఏది ఉండాలంటే అన్నీ ఉండాలి. మరి ఇది ఒక్కటే అక్కడికి ఎందుకు లాస్ట్కి? కార్యసిద్ధికి పురుష ప్రయత్నం, దైవానుగ్రహం రెండూ ఆవశ్యకములే అని సీతమ్మ తల్లి చెప్తోంది. ఆవిడ మాట వినం. నిష్కామ కర్మ చేయండి అని స్వామి చెప్తాడు, ఆ మాట వినం. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ భగవద్గీత ఈజ్ ద వర్డ్ ఆఫ్ కృష్ణ, ఈజ్ ద సాంగ్ ఆఫ్ కృష్ణ. ఏదైనా ఒక పాట ఉంది సాక్షాత్తు భగవంతుడే పాడాడు అంటే అది కేవలం భగవద్గీత. సాథియా తూనే క్యా కియా,
ఈ పాట వినగానే అందరికీ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తారు. అమర గాయకుడు, నాకు చాలా ఫేవరెట్ సింగర్, తెలుగు వారందరికీ మంచి సింగర్, ఆయన ప్రియమైన గాయకుడు. అటువంటి ఇప్పుడు ఈ పాట పాడగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, హాల్ మార్క్ అయింది అది. శంకరాభరణం పాటలు అనగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వాతాపి గణపతిం భజే, ఈ పాట వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఘంటసాల గారు. ఘన ఘన సుందర కరుణారస మందిర, ఆ పాట వినగానే ఘంటసాల గారు. భగవద్గీత అంటే ఎవరిది? భగవద్గీత అంటే ఎవరో చనిపోయినప్పుడు పెడతారండి, అది చనిపోయిన వెంటనే ఆ ఇంట్లోంచి సాంగ్ వచ్చేది. వాళ్ళు పాపం మొబైల్లోనో స్పీకర్లోనో భగవద్గీత, ఓ ఆ ఇంట్లో ఎవరో పోయారైతే పాపం. నో, భగవద్గీత ఈజ్ అ వర్డ్ ఆఫ్ భగవాన్ అండ్ ద సాంగ్ ఆఫ్ భగవాన్. భగవద్గీతలో ఉన్నది పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పగలగడం, చెప్పించడం, చెప్పగలగడం, నేర్పించడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. అది ఏదో కరోనా టైం కదా, ఎటు బయటికి వెడితే రోగం పట్టుకుంటుందేమో, ముసుగులు వేసుకుని తిరగలేక ఆయాసపడి ఇంట్లో ఏసీలు వేసుకుని, నేను కూడా ఏసీ వేసాను, ఇంట్లో ఏసీలు ఫ్యాన్లు వేసి కూర్చుని ప్రవచనం విందాం ఒక గంట సేపు. ఖర్చు అయ్యేది కేవలం చెవుల్లో ఉండేటువంటి క్యాలరీస్ తప్ప ఇంకేం ఇబ్బంది లేదు మనకి అని అనుకోకుండా, ఒకటే ఒక విషయం ఏమిటంటే ధర్మం గురించి తెలుసుకోవడానికి వయసు పరిమితి కాదు. అందుకే అనేక మంది నాకు పంపించినటువంటి మెసేజెస్ వల్ల ఎక్స్క్లూజివ్లీ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఉగాది వీఆర్ స్టార్టింగ్ వన్ స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ది ఎన్ఆర్ఐ కిడ్స్. ఎందుకంటే అనంత్ వుట్కూర్ ప్రభు గారు, విద్యా విక్రమ్ మతాజీ చాలా మంది నాకు రిక్వెస్ట్ చేసినది, అడిగినది, చెప్పినది కూడా అదే. Not only for kids, it will be exclusively only for NRIs and that batch, so that let them get connected to the Sanatana Dharma. That is very important. Many things are there, God, Hare Krishna, many things are there, but we will not get into those things. But this is the next plan of action or agenda or mission. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఒక ఏజ్ ఉంది అని అనుకుంటే కనుక అది తప్పు. ఎందుకంటే దైవానుగ్రహం మనకు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ కావాల్సిందే. ఆ తర్వాత చూద్దాంలే, చేద్దాంలే, అప్పుడు చూసేది లేదు, చేసేది లేదు. టైం అప్, అప్పడం దప్పడం పప్పడం, వెళ్ళిపోవడమే. సో ఇంకా అప్పుడు జరిగేది ఏమీ లేదు, అప్పడాలు వేయించుకోవడం, ఒడియాలు ఎండబెట్టుకోవడం తప్ప. సో ఓ వానర, నా ఎడబాటు వలన ఆయనకు నాపై ప్రేమ తొలగిపోలేదు కదా. మళ్ళీ డౌట్ ఆవిడికి మనస్సులో. సుఖానాముచితో నిత్యం అసుఖానామ అనూచిత కచ్చిన్మా వ్యసనాదస్మాత్ మోక్షయిష్యతి వానర. అడుగుతోంది ఆవిడ, నా మీద ఏమన్నా ఆయనకి నా మీద ఇష్టం ఉందా? నన్ను గుర్తుపెట్టుకున్నాడు ఆయన? శ్రీరాముడు ఎల్లప్పుడూ సుఖములలో తేలియాడినవాడు, ఆయన కష్టమా అనేదే ఎరుగుడు. అట్టి ప్రభు ఇప్పుడు అంతులేని దుఃఖముల పాలై కుంగిపోవటం లేదు కదా. కౌసల్యాయాస్తదా కచ్చిత్ సుమిత్రాయాస్తదైవ చ అవిఘ్నం శ్రూయతే కచ్చిత్ కుశలం భరతస్య చ. ఇంకా ఇక్కడ విషయాలు కాదు, ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ అయోధ్యకు. కౌసల్య ఎలా ఉన్నారు, సుమిత్ర ఎలా ఉన్నారు, ఆ భరతుడు ఏం చేస్తున్నాడు, మామూలు టిపికల్. సర్వలోక పూజ్యుడైన శ్రీరాముడు నా కారణంగా పరితపించుట లేదు కదా. కార్యాంతరమగ్నుడై ప్రభువు నాకు విముక్తిని ప్రసాదిస్తాడా, నన్ను తీసుకెళ్తాడా ఇక్కడి నుంచి? భరతుడు కూడా తన సేనలను తీసుకుని నన్ను రక్షించడానికి వస్తున్నాడా? అతని బాధ్యత కాదా? నేను అతని వదిన గారిని కదా, నన్ను ఎత్తుకుపోయాడు కదా వీడు. కచ్చిదక్షౌహిణీం భీమాం భరతో భాతృవత్సలః. మరి అన్నగారికి ఏం సహాయం చేయడా భరతుడు? రాజ్యం కొట్టేశాడు, కూర్చున్నాడు, మమ్మల్ని పంపించేశాడు. శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములుగా గల వానర వీరులను వెంట నిడుకుని నా కొరకై ఇక్కడికి వస్తున్నారా? మత్కృతే హరివీర్ వీర్యై వృతో దంతన ఖాయుదై. ఆవిడ చెప్తోందన్నమాట ఏమేమి ఆయుధాలతో రావాలని. పాపం అమాయకురాలు,
మన జానకమ్మ తల్లి. రాక్షసులు కదా, వీళ్ళ కూరలు గిరలు అన్నీ ఉంటాయని కోతులు వచ్చే వాళ్ళకు కూడా బాగా గోళ్ళు బాగా కూరలు ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారా లేదా? మీరు ఉత్తగా మామిడి పళ్ళును జామ పళ్ళు తినేటువంటి కోతుల్ని తెస్తున్నారా? చిన్న చిన్న కోతులు ఉంటాయి కదా, అవి వస్తే ఏమవుతాయి? టపేమని వాళ్ళని చూడగానే ఇవి కింద పడిపోతాయి. కాబట్టి ఇవిడ అడుగుతోంది ఇక్కడ, హరిభీర్ వీరై వృతో దంతనఖాయుధై. బాగా దంతాలు గోళ్ళు కూరలు కొమ్ములు గిమ్ములు ఉన్న వాళ్ళు వస్తున్నారా లేదా? అసలు మీరంతా ఇదే బ్యాచా? టూ సాఫ్ట్ బ్యాచ్. లక్ష్మణ కుమారుడు తన శర పరంపరలతో ఈ రాక్షస హంతకులను చీల్చి చెండాడుతాడు కదా. అతడు ఉన్నాడా ప్రిపరేషన్ లో? బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడా? బంగారు వన్నెతో పద్మ పరిమళముతో ఆహ్లాదకరమైన ఆ శ్రీరాముని ఆసనము నా ఎడబాటు కారణంగా నీరు ఇంకిపోయిన పిమ్మట ఎండ తీవ్రతకు కమిలిపోయిన పద్మము వలె శోకదీనమై వాడిపోలేదు కదా. పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మాన్ని పాటించడం కొరకు రాముడు రాజ్యాన్ని త్యాగం చేసినప్పుడు తనతో పాటు నన్నును నడిపిస్తూ అడవులకు తీసుకొని వస్తున్నప్పుడు ఆయన వ్యధ చెందలేదు, భయపడలేదు. అయితే నేను దూరం అయిపోయిన తర్వాత ఆయన ధైర్యం ఏమన్నా సడలిపోయిందా అంటే మళ్ళీ తన యొక్క మనం ఫీల్ అవ్వాలి కదా. మనం చెప్తూ ఉంటాం న్యాచురల్ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ యొక్క చక్కటి ప్రేమ అనురాగాలకు చిహ్నమే ఆవిడ సంభాషణ. మనం ఫీల్ అవుతాం, లేడీస్ ఏమని అనుకుంటాం, మా దంపతుల అన్యోన్యానురాగాలు అనన్యములు. ఇక్కడ ఇది మాట విశేషమైన మాట. నచాస్య మాత న పితా న చాన్యః స్నేహాత్ విశిష్టోస్తి మయా సమోవా తావత్వహం దూత జిజీవిశేషం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. మా దంపతుల అన్యోన్యానురాగాలు అనన్యములు. సీతారామ జంట అని అంటారు, ఎందుకంటే అందుకు చూడముచ్చటైన జంట సీతారాముల జంట. ఈ విషయంలో ఆయనకు తల్లిదండ్రులు బంధువులు మరి ఎవ్వరూ నాతో సమానులు గాని అధికులు గాని కారు. నాకు ప్రియుడు ప్రాణప్రియుడైన అట్టి శ్రీరాముని వృత్తాంతాన్ని వినునంత వరకే నేను జీవించి ఉండగోరుతాను. సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలందరూ కూడాను భావించేది ఏమిటంటే, భర్త అంటే మంగళప్రదమైనటువంటి రూపంలోనే వారు జీవితాన్ని భర్త చేతుల మీద వెళ్ళిపోవాలని, అంతే తప్ప వేరే ఇతర అంశాల కింద కాకుండా. అప్పుడు ఆవిడ అదే అంటోంది, నాతో ప్రాణప్రియుడైనటువంటి శ్రీరాముని వృత్తాంతం వినునంత వరకే నేను జీవించి ఉండాలనుకుంటున్నాను, అంతే. శ్రోతం పునస్తస్వ వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. రాముడు లేని జీవితం లేదు నాకు. రాముడు ఉన్నంత వరకు, రామనామం ఉన్నంత వరకు నేను నా జీవితాన్ని రాముని చేతుల మీద గడిపేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ ఆవిడ అడుగుతోందిట, శ్రోతం పునస్తస్య వచోభిరామం. ఈ రాముని మాటలు ఆవిడకి ఇంకా వినాలనుంది. ఇంకెంత వింటుంది మాతాజీ, చెప్పాడు కదా మాతాజీ, అన్ని ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, ఇంత చెప్పాడు, ఇంకా వినాలా మాతాజీ? ఎస్, వినాలి. ఎందుకంటే నాసీద్వ్యధాయస్య నభీర్న శోక కచ్చిత్ సధైర్యం హృదయే కరోతి నచాస్య మాత న పితా నచాస్య స్నేహాత్ విశిష్టోస్తి మయా సమోవా. వాళ్ళిద్దరి యొక్క దాంపత్య జీవితంలో అనురాగం ఉంది చూడండి, అనన్యమైన అనురాగం. తల్లిదండ్రులు బంధువులు మరెవ్వరూ కూడా నాతో సమానం కాదు. నేనే స్వామికి సమస్తమైనటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి తత్వం నేను. అప్పుడు హనుమంతుడు అంటున్నాడట ఆవిడతో, శిరస్యంజలి మాధాయ. ఎప్పుడు చూడండి అంజలి ఘటించడమే స్వామి యొక్క తత్వం హనుమంతునిది. మళ్ళీ చేతులు రెండు జోడించి అమ్మవారితో వినమ్రుడే అంటున్నాడట, ఓ కమలలోచన, నీవు ఈ లంకలో ఉన్న సంగతి రామునకు ఏమాత్రం తెలియదు. ఇక్కడ వస్తున్నాడా, కూరలు గోళ్లతో వస్తున్నారా, కొమ్ములతో వస్తున్నారా, వచ్చి వీళ్ళందరికీ బాగా శాస్తి చెయ్యండి అంటే ఆవిడ మనస్సులో ఉన్న ఉద్వేగం అంతా చెప్పుకుంటోంది. అప్పుడు ఆయన నిదానంగా చెప్తున్నాడు, తల్లి నీవు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళెవ్వరికీ తెలియదు, దే డోంట్ నో. అందువలన ఇంద్రుడు శచీదేవిని తీసుకుని వచ్చినట్లుగా రాముడు నిన్ను కొనిపోలేదు. నీవు ఇక్కడ ఉన్నావని తెలిస్తే కదా రాముడు ఇక్కడికి రావడానికి. నువ్వు ఎక్కడున్నావో తెలియక అతను వెతుకుతున్నాడు. మానవ ఆకారంలో ఉన్నాడు, ధర్మాన్ని పాటిస్తున్నాడు రాముడు. శృత్వైవతు వచోవ్యహం
క్షిప్రమేష్యతి రాఘవ. నా వచనములు విన్నంతనే రాఘవుడు శీఘ్రంగా వస్తాడు. ఎవరెవరితో వస్తాడమ్మా? వానర భల్లూకములతో కూడి వస్తాడు. వానరాలు వస్తాయి, భల్లూకాలు వస్తాయి. ఆల్ బేర్స్. భల్లూకము అంటే ఎలుగుబంటు. మహాసముద్రమును తన బాణ పరంపరతో స్తంభింపజేసి లంకా నగరాల్లోని రాక్షసులందరినీ భస్మీపటలం చేస్తాడు. నువ్వేదో అనుకుంటున్నావు తల్లి, డోంట్ వరీ. మహాసముద్రాన్ని తన బాణ పరంపరలతో స్తంభింపజేస్తాడు. చేసి లంకానగరంలో రాక్షసులందరినీ భస్మం చేసేస్తాడు. ఇక అంతే, ఆవిడ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. భస్మం చేస్తాడు అనగానే అంతే అయిపోయినట్టే ఫీల్ అవుతుంది ఆవిడ. అంత క్షోభ అనుభవిస్తోంది మాత. పూజ్యురాల, నీవు కనపడకపోవటచే శోకాకులుడైన రాముడు సింహముచే పీడించబడిన ఏనుగు వలె మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఆయన ఏమన్నా సంతోషంగా కూర్చున్నాడేమో ఫీల్ అవ్వకమ్మా, ఆయన బాగా దుఃఖిస్తున్నాడు. ఓ వైదేహి, న శర్మ లభతే రామ సింహాబ్దిత ఇవ ద్విపః మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దద్దురేణ చ తే దేవి శపే మూల ఫలేన చ. శ్రీరాముడు చక్కని నయన శోభలు గలవాడు, మిక్కిలి సుందరుడు, దొండపండు వంటి ఎర్రని పెదవులు గలవాడు, అందమైన కుండలములను ధరించడివాడు. పూర్ణ చంద్రుని బోలు ఆ రాముని ముఖము నీవు త్వరలోనే దర్శించగలవు. ఇది తథ్యం. ఇంకా ఆయన చెప్తున్నాడు చూడండి, ఒట్టు పెడుతున్నాడు. ఈవిడికి నమ్మకం కలగాలి కదా. ఎంత అడిగినా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు చూడండి, అలా మళ్ళీ వచ్చి అదే ప్రశ్న కూర్చుంటోంది ఆవిడ. వస్తాడా, చూస్తాడా, చేస్తాడా? అందుకని ఇంకా మనం ఏం చేస్తాం, ఎవరిదైనా నమ్మించడానికి ప్రామిస్, మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్. పాప ఈయన కూడా ప్రామిస్ పెడుతున్నాడు ఇక్కడ. మలయ పర్వతం మీద, మేరుగిరి పైన, వింధ్యాచలం మీద, మందరాద్రి పైన, దర్దుర శైలం మీద, కడకు మా ప్రాణములు నిలుపునట్టి ఫలమూలముల పైన కూడా ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను తల్లి. ప్రామిస్ అని చెప్తున్నాడు హనుమంతుడు. అతి శీఘ్రంగా చూస్తావు తల్లి రాముణ్ణి. రాఘవుడు ఎన్నడునో మధ్య మాంసములు ముట్టడు. వనవాసులైన వానప్రస్థులకు సాత్వికములైనటువంటి వన్యఫలాలు, కందమూలాలు అవే భుజిస్తున్నాడు. అందులో కూడా ఎట్లా తింటున్నాడయ్యా ఆయన? 5వ భాగం మాత్రమే తింటున్నాడట. కందమూలాలు, ఫలాలు అన్ని వాళ్ళు తెచ్చి పెడితే 4 భాగాలు అందరికీ ఇచ్చేసి కేవలం 1 భాగం మాత్రమే కేవలం శరీర ధారణ నిమిత్తం తింటున్నాడట. అంటే తినడం కోసం బతకట్లే, బతకడం కోసం తింటున్నాడు. సో తినడం కోసం బతకడం కాదు, బతకడం కోసం తినాలి. సో తినడం కోసం బతకడం అనేది ఏది అక్కడ? లివ్ టు ఈట్, ఈట్ టు లివ్. ఈట్ టు లివ్. ఈట్ టు లివ్ మాతాజీ. లివ్ టు ఈట్. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది, అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మాతాజీ. హరికృష్ణ. నేను తెలుగు చెప్పగలిగినాను. సో ఈట్ టు లివ్ మాతాజీ. ఈట్ టు లివ్. Eat to live. Yeah, again let me ask another participant. Amruta Varshini Kavuru. Krishna Mataji. Hari bol Prabhu. I expected you will be giving me answer. Cheppandi. We have eat to live. ప్రభు కొంచెం ఆడిబుల్ లేదు, గట్టి చెప్పండి. కట్ అవుతోంది ప్రభు. ఈట్ టు లివ్ అంటున్నారు మాతాజీ. ఈట్ టు లివ్ అంటున్నారు. తెలుగులో చెప్తారు ఆయన స్పష్టంగా. అందుకని బతకటం ఇంగ్లీష్ మాతాజీ చెప్పండి. చెప్పండి ప్రభు, కట్ అవుతోంది మీ లైన్. చెప్పండి. వాయిస్ డిస్టర్బ్. నాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది మాతాజీ. ఓ గాడ్. కేవలం బతకటం కోసం మాత్రమే తినాలి తప్ప తినటం కోసం బతకూడదండి తెలుగులో. ఇంగ్లీష్ లో ఈట్ టు నాట్ లివ్ టు ఈట్. నాట్ లివ్ టు ఈట్. అంతే కదా? అంతే. లివ్ టు ఈట్ కాదు, ఈట్ టు లివ్. కరెక్ట్ మాతాజీ. ఈట్ టు లివ్, దట్స్ ఆల్. యు ఈట్ జస్ట్ టు లివ్, దట్స్ ఆల్. ఓకే, గుడ్. దట్స్ ద కరెక్ట్ నోషన్. ఈట్ టు లివ్ అనేది కరెక్ట్ నోషన్. బతకడానికి తినాలంతే, లివ్ టు ఈట్ కాదు. తినడానికి బతకూడదు.
ఇప్పుడు ఆ తెలుగు ఇంగ్లీష్ అర్థమైందా నిఖిత? ఎస్ మాతాజీ, బతకడానికి తినాలి, నా ఆన్సర్ కూడా అదే. చెప్పడం ఇంగ్లీష్ లో. That's what I gave it a thought in the beginning, but somehow yes. సో ఎనీవే ఆయన ఒట్టు పెట్టి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈట్ టు లివ్ ఎవరైతే ఉన్నారో అండ్ లివ్ టు ఈట్ అందరికీ కూడాను. బట్ ఎనీవేస్ ఈట్ టు లివ్ రెండు ఉన్నాయి కాబట్టి అందరం హ్యాపీగా తిందాం, హ్యాపీగా ఉందాం. ఇందాక స్టార్టింగ్లో ఒక వీడియో ప్లే చేశాను, పశుపక్షాదులు అన్ని రూపాలు చూపించాను. మనం చేసేటువంటి పాపకర్మలకు లేదా చింతనకు మనసా వాచా కర్మణ 3 రకాల పాపాలు 3 రకాల పుణ్యాలు అన్నారు కాబట్టి వాటిల్లో ఏదో పిట్ట రూపంలోనో క్రిమికీటక రూపంలోనో లేకపోతే పాము రూపంలోనో ఏదో రూపంలో వస్తామా, లేదా ఈ యొక్క తత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యజ్ఞాలు ఫలితంగా జ్ఞాన యజ్ఞ ఈ మథనం ఫలితంగా మనం చక్కటి విశేషమైనటువంటి ఆ యొక్క శుభప్రదమైన ధామాన్ని చేరుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉందనేదానికి ప్రకృతిలో ఎన్ని పశుపక్షాదులు ఉన్నాయి, ఎన్ని క్రిమికీటకాలు ఉన్నాయి, అవన్నీ ప్రకృతి ఎంత విశాలమైన ప్రకృతి మనది. దాంట్లో మనం ఎంత మాత్రం ఈ భూగోళంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి మధ్యలో వాట్ ఆర్ వి, పెకిన్ ఓషన్ అంటారు యాక్చువల్గా. వీఆర్ నథింగ్. మనకు ఐడెంటిటీ ఏదో బ్రహ్మాండంగా ఉందనుకుంటాం కానీ విశాలమైన ఆ సముద్రాలు, ఆ పర్వతాలు, ఆ విశాలమైనటువంటి విశేషమైనటువంటి ఆ వన సంపదను చూస్తే వీఆర్ నో వేర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ అసలు. ఇక్కడ కేవలం ఈ శరీర ధారణ వల్ల మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం అంతే. సో రాఘవుడు ఎన్నడూ మద్య మాంసాలను ముట్టడు, వనవాసులైన వానప్రస్థులకు విహితములైన సాత్వికములైన కందమూలములు కూడా 5 భాగాలు చేసి కేవలం 1 భాగం మాత్రమే కేవలము శరీర ధారణను ఆ జీవితాన్ని గడపడం కోసం మాత్రమే తింటున్నాడు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నాణ్యచింతయతే కించిత్ సతు కామవశం గతః. నీ మీదనే మనస్సు లగ్నం చేశాడు తల్లి. తన శరీరంపై వాలే అడవి ఈగలు, దోమలు, తిరుగాడి పురుగులు, పాములు సైతం ఏమాత్రం పట్టించుకున్నాడు. వినండి తల్లులారా, రాముడు ఆయన శరీరం మీద ఏమేం పాకుతున్నాయి? నైవ దంశాన్ మశకాన్ న కీటాన్ న సరీసృపాన్. ఒక్క ఈగ మన్ను కుట్టిందంటే తెగ ఫీల్ అయిపోతాం. There are lot many mosquitoes. ఒక పురుగుని చూస్తే కాక్రోచ్, ఓ their kitchen is full of cockroaches అంటే అంత హైప్ మందంతా. అట్లా అని చెప్పి పురుగుల మధ్య పుట్ర మధ్య అని కాదు, చూడగానే వికృత స్వరాలు మన నోట్లోంచి వస్తాయి, మామూలు స్వరాలు కూడా కావు. ఓ హైఫండా, అంత ఆర్టిఫిషియల్ లైఫ్. లెట్ us బి ప్రాక్టికల్. రాముడు శ్రీరామచంద్రుడు సాక్షాత్ శ్రీమన్నారాయణి యొక్క అంశ అవతారం. ఆయన ఎలా ఉన్నాడయ్యా ఆ వనంలో అంటే అడవి ఈగలు, దోమలు, తిరుగాడి పురుగులు, పాములు సైతం ఏమాత్రం పట్టించుకోవట్లేదట. ఒంటి మించే వెళ్ళిపోతూ ఉన్నాయి. దోమలు కుడుతున్నాయి, ఈగలు కుడుతున్నాయి, హింస పెడుతున్నాయి. వాటి సహజ ధర్మం అది. ధర్మ పురుషుడు ఆ యొక్క కీటకాల ధర్మ ప్రవర్తనను ఆయన ఆపడు. వాటి ధర్మం అది, సహజ ధర్మం అది. దే అటాక్ హ్యూమన్ బీయింగ్స్. నో ఐఎమ్ రామ, డోంట్ అటాక్ మీ, గో అండ్ అటాక్ సమ్వన్ ఎల్స్ అని ఆయన అన్నాడు. ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదట వాటిని కూడా. ఎల్లప్పుడూ నీ ధ్యాసే, ఎల్లప్పుడూ శోక సముద్రుడే. మనకి ఏదన్నా తత్వం బాధ వచ్చిందనుకోండి ఏం చేస్తాం? అసలు ఏం పట్టించుకో, మేకప్ లేదు, గీకప్ లేదు, అంతా టోటల్ షేకప్పే. శోకంతో కూర్చుని ఉంటాం, అసలు టోటల్గా మునిగిపోతాం బాధలో. స్వామి అలాగే ఉన్నాడు, ధ్యాసలో ఉన్నాడు. ఎవరి ధ్యాస? సీతమ్మ ధ్యాసలో ఉన్నాడు. నిన్ను చేరు కోరికతో ఇక దేనిని గూర్చియు ఏమాత్రం ఆలోచించట్లేదు ఆయన. శ్రీరాముడు నిద్రనే ఎరుగడు. ఎప్పుడైనా ఒక కునుకు వస్తే ఆయన అనే మాటలు ఏమిటో చూడండి అమ్మా. ఒక్కసారి సీత కునుకు వస్తుంది, పాపం మనిషి కదా, మానవ రూపంలో ఉన్నాడు ఆయన. నిద్రను జయించలేం, దేనైనా జయించగలం కానీ గుడ్లగూబల్లాగా రాత్రంతా మనం కూర్చోగలమా? ఇస్ ఇట్ పాసిబుల్? నో.
నో. చదివేటప్పుడు కూర్చున్నా కూడా మళ్ళీ పొద్దున ఒక 1 hour 2 hours ఏదో ఎక్స్ట్రా వెళ్లాల్సిందే ఆ టైము. ఎస్. ఎక్కడో ఒకడో కునుకు తీయాల్సిందే, లేకపోతే దిమ్మ తిరిగిపోతుంది. అబ్బా అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఆ దిమ్మ తిరగడం, దిమ్మ అనేది ఎక్కడుందో తెలియదు. సీతేతి మధురాం వాణిం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. ఆయన నిద్ర వస్తే కూడాట సీతా సీతా అని మధుర వచనాలు పలవరిత్తలతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నట్టు. ఆయన పడుకునేదే పాపం ఆ పర్ణశాలలో కింద పడుకుంటాడు. ఆ ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు వీళ్ళతో పాటు ఉన్నాడు. అసలు ఆ యొక్క తల్పములు, విశేషమైనటువంటి ఆ యొక్క నిద్రకు ఉపక్రమించేటువంటి స్థితి ఆ రాజధర్మం లేదు ఆయనకి. పాపం ఏవీ లేవు సౌకర్యాలు. నేల మీద పడుకుంటున్నాడు. అందున నిద్ర లేదు, భోజనం లేదు. భార్యను ఎత్తుకుపోయినటువంటి ఆ యొక్క రావణాసురుణ్ణి పట్టుకోవడమే ఆయనకున్న ఏకైక. ఆ రావణాసురుణ్ణి యొక్క వధ కొరకే రాముని యొక్క అవతారం. ఏదైనా ఒక ఫలము గాని, పుష్పము గాని, మనోహరమైన మరి ఒక వస్తువును గాని చూచినప్పుడు ప్రియా ప్రియా అంటూ బహువిధాల బాధపడుతూ ఉంటాడు. ఇది నా సీతకిష్టం. జామపండు చూడగానే సీతకిష్టం. ఒక పువ్వు చూడగానే సీతమ్మకిష్టం. నా సీత ఉంటే పెట్టుకునేది, నా సీత ఉంటే తినేది. మనం కూడా ఎవరైనా, మన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో వాళ్ళు ఉండుంటే ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళు ఉండుంటే ఇది చూసేవాళ్ళు. we naturally feel sometimes. నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడట ఆయన. ఓ దేవి, మహాత్ముడైన రాజకుమారుడు సర్వదా సదేవి నిత్యం పరితప్యమానః త్వామేవ సీతేత్యభిభాషమాణః ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృత ప్రయత్న. నిత్యం ఒకటే నామం, సీతా సీతా సీతా, హా సీతా హా సీతా హా సీతా. కఠిన నియమాలను పాటిస్తూ నిన్ను పొందటానికే ప్రయత్నిస్తున్నాడు తల్లి అని చెప్తూ విశేషమైనటువంటి ఆ రామతత్వాన్ని, రాముని యొక్క ప్రేమను, రాముని యొక్క అభిమానాన్ని, రాముని యొక్క వాత్సల్యాన్ని, రాముని యొక్క విరహాన్ని, రాముని యొక్క తాపాన్ని సీతమ్మకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మన హనుమంతుడు. అందుకే హనుమంతుడు విశేషమైనటువంటి ప్రేమను చూరగొన్నాడు సీతమ్మ తల్లిని. ఎందుకంటే ఆవిడ మనస్సుకు ఏ సమయంలో అయితే అత్యంతమైనటువంటి ఆవశ్యకత ఉందో ఆ ఆవశ్యకతను పరిపూర్ణం చేసింది హనుమంతుడు. సీతా దర్శన చింతాపహరణం శ్రీరామదూతం శిరసా నమామి. రావణ దుర్వాక్య అక్షీణ కోపం శ్రీరామదూతం శిరసా నమామి. సీతా నివేదిత శ్రీరామ కుశలం శ్రీరామదూతం శిరసా నమామి. రాఘవీయ కథ రంజిత రామం శ్రీరామదూతం శిరసా నమామి. రామాంగుళీయక రామ నివేదం శ్రీరామదూతం శిరసా నమామి. వసుధాత్మజా దత్త నరశిరోభూషం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శ్రీరామదూతం శిరసా నమామి. 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 జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.